నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. హషర్ డానిష్ అనే అనుమానిత ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దేశంలో 6 చోట్ల సోదాలు చేశారు. బోధన్లోనూ సోదాలు జరిపి హుజైఫా ఎమన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రలింకులు అలజడి రేపాయి. ఐసిస్ అనుమానిత ఉగ్రవాది డానిష్ జార్ఖండ్ రాంచీలో దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. డానిష్ను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం, జార్ఖండ్ ఏటీఎస్, రాంచీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. మంగళవారం రాత్రి రాంచీలోని ఇస్లాంనగర్లో డానిష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశంలో 6 చోట్ల సోదాలు జరిపారు. బోధన్ పట్టణంలోనూ విస్తృతంగా సోదాలు చేసి హుజైఫా ఎమన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. హుజైఫా నుంచి ఒక మొబైల్ ఫోన్, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ణి కోర్టులో హాజరుపరిచిన అనంతరం పీటీ వారెంట్పైకి ఢిల్లీకి తరలించారు. హుజైఫా ఎమన్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్లో ప్రత్యేక వీడియో కాల్ యాప్ ద్వారా తరచూ కొంతమంది మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హుజైఫా ఎమన్ కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తే పలు విషయాలు వెలుగులోకి రానున్నాయి. బోధన్లో గతంలో రోహింగ్యాలు, నకిలీ పాస్పోర్ట్ల కేసులు కలకలం సృష్టించాయి. మళ్లీ ఇప్పుడు హుజైఫా ఎమన్ అరెస్టు జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో స్థానిక పోలీసులు సైతం అప్రమత్తమై ఉగ్రలింకులపై ఆరా తీస్తున్నారు.